దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ధ్యానాలకు ఆసక్తితో, దేవుని వాక్యం పట్ల ఆశతో చేరినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఈ ఉదయకాల ధ్యానాల్లో మీతో కలిసి నేను కూడా ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి అన్న కరుణాకర్ గారిని బట్టి కూడా దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం గడిచినటువంటి వారంలో గలతీ పత్రిక ధ్యానాన్ని మనం ప్రారంభించాం. పరిచయాన్ని చూసాము. అలాగే పౌలు తన అపోస్తలత్వాన్ని గురించినటువంటి రుజువులు ఏ విధంగా చూపెడుతూ వచ్చాడు అనేటువంటిది మనం చూసాం. మొదటి 5 వచనాలు కూడా మనం ధ్యానం చేసాం. ఇక ఈ గలతీ పత్రిక యొక్క నేపథ్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులకు పౌలు రాస్తున్నటువంటి ఒక జవాబు ఈ పత్రిక. ప్రాముఖ్యంగా సువార్తను చెరిపి వారి సొంత మాటలు వినియోగిస్తూ దేవుని యొక్క సువార్తను మార్చి ప్రకటిస్తున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. దాన్నే 6వ వచనంలో వేరొక సువార్త అని అన్నాడు. అదే క్రమంలో పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అందుకనే మొదటి వచనంలోనే సాల్యుటేషన్ లేకుండా, అంటే తన శుభాలు తెలియచేయకుండా నేరుగా తన అపోస్తలత్వపు రుజువును గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఇవి ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తాయి. వేరొక సువార్త అని అన్నప్పుడు ధర్మశాస్త్రము, కృప అనేటువంటి 2 సంగతులు కూడా చాలా చక్కగా పౌలు వివరించగలగడం, క్రీస్తులో కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు ఏ రీతిగా మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ పత్రికలో చూస్తాం. గత వారంలో చూసినట్టుగానే పౌలు గారు ఈ పత్రిక రాశాడు. దాంట్లో ఏ సందేహం కూడా లేదు. ఇక మొదటి అధ్యాయము గలతీ పత్రిక 6వ వచనం నుండి 10 వచనాల వరకు ఉన్నాయి. సమయాన్ని బట్టి మన విషయాలు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేం మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. దేవుడి మాటలు దీవించును గాక. ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి పౌలు ఇక్కడ, అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పౌలు ఒక సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అది అనంటే, భిన్నమైనటువంటి సువార్త. అభిన్నమైన సువార్త వైపుకు గలతీలో ఉన్నటువంటి ఈ సంఘాలు అనేటువంటివి తిరగడం. ఈ భిన్నమైనటువంటి సువార్త ఏంటి? అసలు సువార్తను భిన్నమైనటువంటి సువార్త అని పౌలు వాడడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే, ఇక్కడ అంటున్నాడు ఈ మొదటి వచనంలోనే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి అని అంటున్నాడు. సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం ఏం చూస్తామంటే పిలుపు. రక్షణ కొరకైనటువంటి పిలుపు సువార్తలో ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను అని అంటాడు.
దేవుని పిలుపు ఆయన నిర్ణయ ప్రకారమైనటువంటి పిలుపు. అలాగే 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఆయన తన సహవాసమునకు మనల్ని పిలిచాడు అని అంటాడు. అంటే సువార్త వలన, లేదా ఏ సువార్త అయితే మనం విని రక్షణ పొందామో దానిలో దేవుని పిలుపు ఉంది. పౌలు ఆ పిలుపుని ఏమంటున్నాడు అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును దేవుడు పిలిచాడు. పిలిచిన వాడున్నాడు, మనలను పిలిచిన వాడున్నాడు. గమనించండి, సువార్తకు పిలుపు ఉంది, సేవకు కూడా పిలుపు ఉంది. సువార్త ఏ రీతిగా అయితే ఆ మనం రక్షించబడడానికి దేవుడు సువార్త ద్వారా ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు, దేవుని పని చేయడానికి దేవుడు ఆహ్వానాన్ని ఇస్తాడు. పిలుపులు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి పిలుపులు దేవుని వాక్యాలు ఉన్నాయి. అయితే ఆ పిలుపుకు తగినట్టుగా ఉంటే, ఆ పిలుపులోనే మనం ఉంటే సమస్య లేదు. కానీ పిలవబడిన తరువాత, పిలుపును తెలుసుకున్న తరువాత కూడా దాని నుండి వేరొక తట్టు తిరగడం అనేటువంటిది ఇక్కడ ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి సమస్యగా, ప్రాథమికమైనటువంటి సమస్యగా మనం చూస్తాం. అంటే తిరిగిపోవుట, విడిచి తిరిగిపోవుట అనే మాట ఉపయోగించాడు. పిలిచిన వాణిని విడిచారు, ఆ తర్వాత భిన్నమైనటువంటి సువార్తకు త్వరగా తిరిగిపోయారు. అంటే సత్యాన్ని విడిచి అసత్యాన్ని నమ్ముతున్నారు. అలాగే త్వరగా అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడంటే, వాళ్ళు విశ్వసించిన వెంటనే అనేటువంటి అర్థం తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కొన్ని నెలల కిందటే ప్రభుని అంగీకరించారు, ఈలోపే మరలా ఇంకొక సువార్తకు అట్రాక్ట్ అయ్యారు. ఇంకొక అర్థాన్ని మనం తీసుకోవచ్చు, వాళ్ళు చాలా కాలం నుండి విశ్వాసులుగా ఉండి కూడా ఒక అబద్ధ బోధకు త్వరగా ఆకర్షించబడ్డారు. కనుక ఈ రెండు అర్థాలు మనం చూడొచ్చు. ఒక నూతన విశ్వాస అయితే త్వరగా తిరిగిపోవడం విశ్వాసం నుండి, ఒక ముందు నుండి ప్రభుని ఎరిగి కొంత అనుభవం కలిగినటువంటి వాళ్ళు అయితే భిన్నమైన సువార్తకు త్వరగా స్పందించడం, దాని వైపు తిరిగిపోవడం. ఈ రెండు అర్థాలు కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి సువార్తలో పిలుపు ఉంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆ పిలుపుకు వారు లోబడ్డారు, ఆ పిలుపులోనే ఉన్నారు. కానీ ఒక అబద్ధ బోధ వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఒక భిన్నమైనటువంటి ఒక కొత్త వార్త ఏదో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఇది కూడా నిజమేనేమో, లేదా ఇదే నిజమేనేమో అని వారు త్వరగా దానికి అట్రాక్ట్ అవడం అనేటువంటిది ఈ పత్రికలో ఒక పెద్ద సమస్యగా పౌలు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తాను ఆశ్చర్యపడుతున్నటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు, వండర్ అవుతున్నాడు. ఎందుకు అసలు మీరేంటి ఇంత త్వరగా అబద్ధ బాధకు అట్రాక్ట్ అవడం ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని పౌలు వ్యక్తం చేస్తున్నటువంటి వాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కనుక ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే కనుక, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అంటున్నాడు. ఇక్కడ అది వేరొక సువార్త కాదు అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇలాంటి పదాన్ని ఉపయోగించాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ. వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. చాలండి, ఇక్కడ మరి ఒక అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి ఒక అనేటువంటి పదాన్ని ఇక్కడ గలతీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 7వ వచనంలో అది మరి ఒక సువార్త కాదు గాని అంటున్నాడు. ఇక్కడ మరి ఒక సువార్త ప్రకటించినను అని అంటున్నాడు. అంటే మరి ఒక అనేటువంటి మాట మనం చూస్తే అక్కడ ఇక్కడ కూడా ఒకే పదాన్ని ఉపయోగించాడు. మేము ప్రకటింపని సువార్త అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే వేరే సువార్త లేదు, దర్ ఇస్ ఓన్లీ వన్ గాస్పుల్.
సువార్త అనేది సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే సువార్తను దేవుడిచ్చాడు. ఒకే విధంగా దేవుడు ఆ సువార్తనిచ్చాడు. దాన్ని అపోస్తులు ఆనాడు అందరూ కూడా ఒకే రీతిగా ప్రకటిస్తూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్త చెప్పలేదు. మా దృష్టికి ఇది సువార్త అండి, లేకపోతే ఇంకొకరి దృష్టికి ఇంకోటి సువార్త అండి అని అనడానికి లేదు. ఈ సువార్త ఆ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా భిన్నంగా చెప్తున్నారంట. అంటే చూడండి, టోటల్ ఆపోజిట్ కాదు, కానీ దాన్ని ఆ సువార్త ఆ లోనే ఉండి దాన్ని కొంచెం మార్చి చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉంది. అది చాలా సులువైన మార్గం. విశ్వాసం తప్పుదారి పట్టించడానికి సులువైనటువంటి మార్గం. యేసుక్రీస్తు మన పాపం కొరకు సిలువలో ఆయన రక్తం కాచి చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి సువార్త. ఈ సత్యాన్ని కాదని ఎవరు అనలేరు. అయితే దానికి ఏదైనా జోడించడం కానీ, దానిని వేరే కోణంలో చెప్పడం కానీ, అంటే చూడండి, దాని ద్వారా ఆధ్యాత్మిక రక్షణ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. యేసుప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానాల ద్వారా ఆధ్యాత్మిక రక్షణ. ఈ సువార్తకు నిర్వచనం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా చెప్తాడు, మనకు తెలుసు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అనంటే, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని జోడించారు ఈ గలతీ సంఘంలో. ఈ రోజుల్లో ఏం జోడిస్తున్నారు అనంటే, ఈ రోజుల్లో ఆ శిలువ మరణం ద్వారా ఆశీర్వాదమనో, ఆ శిలువ మరణం ద్వారా స్వస్థతనో. మొన్న ఒక ఆయన అంటాడు, మనం ధనవంతులం అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు అనేటువంటి మాట తీసుకుని దానిని భౌతికమైనటువంటి ఆశీర్వాదానికి లింక్ చేసి మాట్లాడుతున్నాడు. అదే విషయంలో ఆధ్యాత్మిక కోణంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, కానీ దాన్ని భౌతికంగా కలిపి మాట్లాడుతున్నారు. అంటే ట్విస్ట్ చేస్తారన్నమాట. కొంచెం అట్లా ఆ సువార్తను సువార్తగానే చెప్తూ, ఆ వాక్యాన్ని వాక్యంగానే చెప్తూ, దానికి మరొకటి ఏదైనా కలపడం, దాన్ని వేరే కోణంలో చెప్పడం అనేటువంటి చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ అన్యులకు ధర్మశాస్త్రాన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ సమస్యగా ఉంది. అది ముందున్నటువంటి వచనాల్లో మనం చూస్తాం. అయితే ఆ తర్వాత వచనంలోకి మనం వెళ్తే, మొదట అంటాడు పిలుపు నుండి బయటకు రావడం, అలాగే అబద్ధ బాధకు త్వరగా అట్రాక్ట్ అవడం. ఆ తర్వాత మరి ఒకటి అని అన్నప్పుడు దానిని, అంటే కొత్తదేదో తెచ్చారని కాదు, దాన్నే కొంచెం వాళ్ళు వేరే విధానంలో ట్విస్ట్ చేసి చెప్పడం అనేటువంటిది, భిన్నమైనటువంటిది అని అన్నప్పుడు. ఆ తర్వాత 8వ వచనం మనం చూస్తే, మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడగును అంటాడు. 9వ వచనంలో కూడా మరలా అంటాడు, మేము ఇది వరకు చెప్పినప్పుడు మరలా చెప్పుచున్నాము, చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించినట్లా వాడు శాపగ్రస్తుడగును గాక అంటున్నాడు. వాడు అనే మాట ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. వాడు గలతీ పత్రిక ఈ 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే, ఇక్కడ కూడా పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అని అంటున్నాడు. ఇక్కడ 50వ వచనం. ఆ తర్వాత 12వ వచనంలోకి మనం వస్తే 5వ అధ్యాయంలోనే అక్కడ అంటున్నాడు, మిమ్మును కలవరు పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు అంటున్నాడు. కలవర పెట్టువారు అంటున్నాడు. అంటే ఇక్కడ మరలా బహువచనాన్ని ఉపయోగిస్తా ఉన్నాడు. ఎవరు వీళ్ళు అని అంటే, వీళ్ళు అబద్ధ బోధకులు. వ్యక్తులుగా ఉన్నారు, వ్యవస్థగా కూడా ఉన్నారు. వ్యక్తులుగా పనిచేసి సంఘాలను ప్రభావితం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఒక వ్యవస్థగా, లేకపోతే ఒక కూటమిగా, లేదంటే ఒక గుంపుగా తయారయ్యి సంఘాన్ని పాడు చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి స్పష్టంగా అంటున్నాడు, మేము ప్రకటించినటువంటి సువార్త గాక మరి ఒక సువార్తను మరలా మేమే వచ్చి చెప్పినా మీరు వినకూడదు అంటాడు.
దేవుని వాక్యంలో దేవుడిచ్చినటువంటి ఖచ్చితత్వం చూడండి. మేము ముందు ఒకటి ప్రకటిస్తూ వచ్చాం. ఆ తర్వాత మేమే వచ్చి అది కాదు ఇది ఇంకొకటి అని చెప్తూ వచ్చినా కూడా మేమే శాపగ్రస్తులం అవుతాము అని పౌలు చెప్పగలుగుతున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి ఖచ్చితమైనటువంటి తీర్మానంతో లేదా నిర్ణయంతో కట్టుబడి దేవుని వాక్యానికి ఆ నిలబడేటువంటి వాళ్ళు కనపడట్లేదు. ఎందుకనంటే పదే పదే వారి ఉద్దేశాలను గాని వాక్య కోణాలను గాని మార్చి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భిన్నమైన సువార్త. ఇక్కడ వీళ్ళని గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే, అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చాలండి. ఇక్కడ కొందరు యోదయ నుండి వచ్చి, కొందరు అక్కడ కూడా అన్నాడు, కొందరు వీళ్ళు ఏం చేస్తారంట, మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరు. ఇక్కడ ఎవరు వీళ్ళు అని మనం చూస్తే ఈ 15వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవలనని మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని నీవు చెప్పిరి. ఎవరు వీళ్ళు అనేది మనం చూస్తే పరిసయ్యులు, పరిసయ్యులలో నుండి విశ్వసించినటువంటి వారు, పరిసయ్యులు తెగలో విశ్వాసులైన కొందరు అంటున్నాడు. సో ఈ అబద్ధ బోధకులు ఎవరు అనేది మనం చూస్తే పరిసయ్యులు లేదా పరిసయ్యులలో నుండి విశ్వాసులైనటువంటి వాడు. వీళ్ళు సువార్త నుండి ధర్మశాస్త్రము వైపునకు సంఘాన్ని మలుస్తున్నారు. అంటే అసలు ధర్మశాస్త్రంను నెరవేర్చి క్రీస్తు సువార్తను మనకు తీసుకుని వచ్చాడు. సువార్త అనేటువంటి వెలుగు ప్రకాశమాను లోకానికి ఇచ్చాడు. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ధర్మశాస్త్రం వైపు ప్రజలు నడిపిస్తా ఉన్నారు. మోసే నియమించినటువంటి ధర్మశాస్త్రమును చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను కొట్టేయట్లేదు, అది ఉంది. కానీ మీరు ఇంకోటి చేయాలి, యాడ్ ఆన్స్ అంటాం కదా, యాడ్ చేయడం అనమాట. మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు, యేసుప్రభు శిలువ మరణ పునరుత్థానాలను అంగీకరించారు, మంచిదే. కానీ సరిపోదు. మీరేం చేయాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి. దాంట్లో ప్రాముఖ్యంగా సున్నతి పొందాలి అనేటువంటి ఒక దుర్బోధం తీసుకుని వచ్చారు. దాని వైపు సంఘం త్వరగా తిరుగుతుంది. గమనించండి, ఆధ్యాత్మిక సంగతులు చెప్తే ఆచరించడానికి ప్రజలు ఎప్పుడు ముందుకు రారు, కానీ ఆచరణీయమైనటువంటి సంగతులు చెప్తే త్వరగా చేసేస్తారు. అంటే వాళ్ళు చేయగలిగింది ఏదైనా మనం చెప్పామనుకోండి, వెంటనే చేస్తారు. అంతే తప్ప జీవిత మార్పు, వైఖరిలో మార్పు, ప్రవర్తనలో మార్పు, నైతికత, ఆధ్యాత్మికత ఇలాంటివి మన శరీరంతోటో డబ్బుతోటో చేయలేనటువంటివి. మనంతట మనము మన శరీరాన్ని నలుగొట్టుకుని ఆలోచన చంపుకొని క్రీస్తు నిమిత్తమై సిలువ వేయబడినటువంటి వారముగా, పాపం విషయంలో సిలువ వేయబడినటువంటి వారముగా జీవించాలి అని అంటే అది ప్రజలకు కష్టం అనిపిస్తుంది. కానీ నువ్వే సిలువ వేసుకోరా అని అంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువ మీద ఒక గంట సేపు వేలాడితే నీకేదో మేలు కలుగుతుంది అన్నాం అనుకోండి, వెంటనే ఆ గంట సేపు సిలువ మీద వేలాడడానికి ఏమాత్రం వెనక్కి తీరు. ఆచారపరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు మనుషులు, ఎప్పుడు కూడా ఆచారాలకు విలువిచ్చేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి గలతీ సంఘంలో కూడా అదే సమస్యగా మనం చూస్తాం. కనుక వీళ్ళు పిలిచినటువంటి వాణిని విడిచి త్వరగా వేరొకరిని తట్టు తిరుగుతా ఉన్నారు.
ఇది సువార్త కాదు, అంటే వేరొక సువార్త కాదు, ఉన్న సువార్తను చెరపగోరేటువంటి సువార్త. టోటల్ గా ప్రజలను మరలా వెనక్కి తీసుకెళ్తున్నటువంటి ఒక దుర్బోధ ఈ గలతీ సంఘంలో వచ్చినట్టుగా మనం చూస్తాం. 10వ వచనంలోకి మనం వస్తే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోదును. మనుషులను సంతోషపెట్టుట. 14 రోజుల్లో చూడండి, పౌలు దీనికి స్పష్టత ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను మనుషులను సంతోషపెట్టాను అంటున్నాడు. ఈ గలతీ మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం, గలతీ పత్రికలోనే మొదటి అధ్యాయం 14 వచనం అంటున్నాడు. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడని నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని అంటున్నాడు. అంటే చూడండి, ఆ యూదుల మతములో నా స్వజాతీయులలో నా సమాన వయస్కుల కంటే, అంటే ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఏమర్థమవుతుంది? మనుషులను మెప్పించేటువంటి పని ఒకప్పుడు పౌలు చేస్తూ వచ్చాడు. మనుషుల మెప్పు కొరకు పనిచేసినటువంటి వాడుగా పౌలు కనిపిస్తా ఉన్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు దాసుడయ్యాడు. 10వ వచనం ఏమంటున్నాడంటే, నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఒకవేళ అలా నేను చేస్తే గనక నేను క్రీస్తు దాసుడను కాకపోవుదును అంటున్నాడు. మనుషులను సంతోషపెట్టేవారు ఉంటారు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఏలయనగా ఆ బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను రక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలండి, ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టేటువంటి వారమై బోధించుచున్నాము అంట. పౌలుకు దేవుని పరిచర్య పట్ల ఉన్నటువంటి క్లారిటీ మనం చూస్తే గనక చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ క్లారిటీ ఉంటుందా ఈ రోజుల్లో? ఇందాక సువార్త విషయమైనటువంటి పిలుపు అని అన్నాను, రక్షణ కొరకైన పిలుపు. ఆ పిలుపులో కొంతమంది తప్పిపోతా ఉన్నారు, విశ్వాసులు అబద్ధ బోధలకు లోబడి. మరొక వైపు సేవా పిలుపు, ఈ పిలుపులో బోధకులు తప్పిపోతా ఉన్నారు, మనుషులను సంతోషపెట్టి దాని ద్వారా భౌతికమైనటువంటి మేలులు పొందుకోవాలి అని. గమనించాలి, మనం దేవుని పిల్లలం. ఒక మాట స్పష్టంగా ఇక్కడ ప్రభువు తన వాక్యం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. మన హృదయములు ఎరిగినటువంటి ప్రభు అన్నాడు. మరొక చోట అంటాడు, ఆయన మన హృదయముల కంటే అధికుడైనటువంటి వాడు అని. హృదయములు ఎరిగినటువంటి ప్రభువును సంతోష పెట్టడమే ఆయన సేవ. పౌలు అంటున్నాడు, మేము మనుషులను సంతోష పెట్టగోరుచున్నామా? మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నామా? ఒకవేళ మనుషుల కోసం పనిచేస్తే మేము దేవుని దాసులము కాము అంటున్నాడు. క్రీస్తు దాసుడను కాకపోదును. ఖచ్చితత్వం. నాలో ఏదైనా అలాంటిది మీకు కపటమైనది కనిపిస్తా ఉంటే, నాలో ఏదైనా నా స్వలాభం కోసం, ఇక్కడ ఉన్న వారిని సంతోష పెట్టడం కోసం నేను పనిచేస్తూ ఉంటే గనక నేను దేవునికి సంబంధించిన కాదు అని పౌలు తన వ్యక్తిగత జీవితాన్ని వారి ముందు పెడతా ఉన్నాడు, సాక్ష్యాన్ని ముందు పెడతా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఏ వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండలేడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. చాలు, ఏమంటున్నాడు? ఎవరును ఇద్దరు యజమానులకు
దాసుడుగా ఉండనేరడు. పౌలు అదే అంటున్నాడు. మనం దేవునికి దాసులం అయితే దేవునికే దాసులం, మనుషులకు దాసులం అయితే మనుషులకే దాసులం. ఇద్దరికి దాసులుగా ఉండలేం. అంటే ఇద్దరిని దేవుని సంతోషపెట్టేవాడు మనుషులు సంతోషపెట్టే పరిచయం చేయలేడు, మనుషులను సంతోషపెట్టే పరిచయం చేసేవాడు దేవుని సంతోషపెట్టేటువంటి పరిచయం చేయలేడు. కనుక దేవుని సంతోషపెట్టేవారు దేవుని దాసులు అవుతారు, లేదంటే దేవుని దాసులు తప్పక దేవుని సంతోషపెట్టేటువంటి పరిచర్య చేస్తారు. నేను చేసే పరిచర్య వలన, నేను మాట్లాడే మాటల వలన, నేను జరిగిస్తున్నటువంటి ఈ కోడిక వలన దేవుడు మహింపరచబడుతున్నాడా? దేవుని నామానికి ఘనత కలుగుతుందా? దేవుని ప్రజలకు దైవికమైనటువంటి మేలు, ఆధ్యాత్మికమైనటువంటి మేలు ఏమన్నా కలుగుతుందా లేదా అనేటువంటి ఒక ఎప్పుడు తనను తాను పరీక్షించుకునేటువంటి వాడు ఒక సేవకుడు ఇప్పుడు ఉంటాడు. ఏదో చేసుకుంటూ వెళ్తున్నానులే, నన్ను అందరూ పొగుడుతున్నారు, నాకు మన్ననలు దొరుకుతా ఉన్నాయి, ఈయన అంత అంటే అంత అండి, ఎంత అంటే ఎంత అండి అని మనుషుల చేత హెచ్చించబడుతూ ఇదే సేవ అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున చాలా మంది ఉన్నారు. అంతెందుకు మన మన సంఘాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ లేవా? ఫలానా బ్రదర్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్, లేదా ఫలానా బ్రదర్ కి ఎక్కువ అభిమానులు కదా. వీళ్ళు ఏ అభిమానులు అని అంటే బాధకుల అభిమానులు. ఈ బాధకులు కూడా అభిమానులను సంతోషపెట్టేటువంటి ఆ సేవ చేసేటువంటి వారుగా ఉంటారు. ఫేవరెటిజం అనేటువంటిది అది సేవకుని వైపు నుండి అయినా విశ్వాస వైపు నుండి అయినా ఇప్పుడు కూడా ప్రమాదం. మనుషుల ఎప్పుడైతే ఫేవరెటిజం వస్తుందో మనుషుల దయను సంపాదించుకోవాలి అనేటువంటి తపన సేవకుల్లో వస్తుంది. నన్ను ఇష్టపడే వ్యక్తి నా ఎదుట ఉన్నాడు, నన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు, నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఏ లోటు లేకుండా చూస్తూ ఉంటాడు అని అనుకున్నప్పుడు, ప్రభా ఇతన్ని బట్టి నీకు వందనాలు అని దేవునికి మనం అప్పగించి అతని కొరకు ప్రార్థన చేయగలిగితే మంచిది. అంతే తప్ప ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు లేదా ఇతను నన్ను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఇతని కోసం నేను ఏదైనా ఇతను సంతోషపెట్టే విధంగా నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో తన పరిచర్యని గాని, తన బోధను గాని, తన మాటలను గాని వినియోగిస్తే అక్కడ దేవునికి రావాల్సినటువంటి ఆ మహిమను అతడు వేరు చేసి వేరొక వ్యక్తికి ఇస్తున్నటువంటి వాడుగా కనిపిస్తాడు. పౌలు అంటాడు, నేను అలాగ మనుషులను సంతోషపెట్టేటువంటి పరిచర్య చేయట్లేదు అంటాడు. కొరింథీ పత్రికలో కూడా దీని గురించిన ప్రస్తావన వస్తుంది. మనుషులను సంతోషపెట్టేటువంటి పరిచర్యలు జరుగుతాయి. కనుక ఈ 6 నుండి 10 వచనాల్లో మనం చూస్తే విశ్వాస సంబంధమైనటువంటి పిలుపు నుండి పక్కకు వెళ్తున్నటువంటి విశ్వాసులు, సేవాపరమైనటువంటి పిలుపు నుండి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా ఏ సువార్తనైతే తను బోధించాడో నమ్మాడో ఆ సువార్త పక్షమున ఏ క్రీస్తు అయితే తన సేవకు పిలిచాడో ఆ క్రీస్తుకు మాత్రమే దాసుడుగా ఉండి పౌలు తాను పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక కఠినమైన మాట ఉపయోగించాడు. అదేంటంటే, నేను ప్రకటించిన సువార్త గాక మరొకటి నేనే వచ్చి చెప్పినా శాపగ్రస్తుడు అవుతాను, దేవదూత వచ్చినా శాపగ్రస్తుడు అవుతాడు, అలాంటి వారు ఎవరొచ్చినా శాపగ్రస్తుడు అవుతారు. కనుక సువార్తను సువార్తగా చెప్దాం. మార్చి చెప్పడం వలన శాపం పొంచి ఉంది. పరిసయ్యులు ఇక్కడ ఈ సువార్తను మార్చినటువంటి వారికి కనిపిస్తా ఉన్నారు. ఇక 11వ వచనానికి వస్తే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధించలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలనని అది నాకు లభించను. వాస్తవంగా ఈ 11వ వచనం నుండి 17వ వచనం వరకు పౌలు తన అపోస్తలత్వాన్ని రుజువు చేస్తూ మాట్లాడాడు. ఈ 11వ వచనం నుండి 2వ అధ్యాయము 14వ వచనం వరకు కూడా తనను గురించి, తన పరిచర్యను గురించినటువంటి ప్రస్తావన పౌలు ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, సువార్త మనుష్యుని యోచన కాదు, ఇది మ్యాన్ మేడ్ థింగ్ కాదు, మనిషి కన్స్ట్రక్ట్ చేసిందో, మనిషి ఫామ్ చేసినటువంటిదో కాదు ఈ సువార్త.
ఈ సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. 12 వచనం అంటున్నాడు, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అందరూ తెలుసు. సువార్త లేఖన ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి ఆ వచనం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖ ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. లేఖనాల యొక్క ప్రామాణికత గురించి చెప్పేటువంటి మాట ఇది. ఒకని ఊహను బట్టి ఒకడు ప్రవచించడం వలన ఏ లేఖనము పుట్టలేదు. అక్కడే అన్నాడు మనుష్యుని యోచన ప్రకారమైనటువంటిది కాదు. అంటే నేను ఆలోచించి ఇలా జరిగితే ఇలా చేస్తే ఇలాగా ఒక మనిషికి చూడండి, గల్తీ సంఘంలో ఉన్న సమస్య అదే. వాళ్ళు ఏమంటున్నారంటే మనుషులు ఆలోచన తీసుకొచ్చారు, సువార్తకు కొంత జోడించారు. సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. ఇప్పుడు ఇది ఎవరి ఆలోచన? దేవుని వాక్యంలో అయితే అలాంటి ఒక ఆలోచన లేదు. దాని నుండి విడుదల పొందారు. వాస్తవంగా సున్నతితో సంబంధం లేకుండా, సున్నతి ఆచరించాల్సిన అవసరం లేకుండా కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అలాంటి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా దానికి మనుషుల యోచన, మా యోధా మతాన్ని నిలుపుకోవాలి, మా యోధా మతాన్ని ప్రమోట్ చేసుకోవాలి అనేటువంటి ఒక మనుషుని యోచన ఏం చేసిందంటే ఒక అబద్ధ బోధకు దారి తీసింది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము ప్రకటించిన సువార్త అలాగా ఆ మనుషుల వలన ఇది ఇప్పుడు ఏదైతే మీ దగ్గర ఒక భిన్నమైన సువార్త వచ్చిందో మేము ప్రకటించింది అలాంటిది కాదు. మాకు అది ఎవరో ఇస్తే మేము తీసుకుని రాలేదు, మనుషుల వలన దాన్ని మేము పొందలేదు అని పౌలు చెప్తా ఉన్నాం. కనుక యోధా మత ధర్మశాస్త్రాన్ని పౌలు అవకాశం పట్టినటువంటి వాడు, ఒక విద్యార్థిగా గమలీయుల దగ్గర నేర్చుకున్నటువంటి వాడు, దానిలో నిష్ఠాతునుడు. అయితే ఈ సువార్త ఆ మతానికి వేరుగా ఉంది. ఏ సువార్త అని అంటే యేసుక్రీస్తు సువార్త ఆ మతానికి వేరుగా ఉంది. ఇది దేవుని ప్రత్యక్షత వలన కలిగింది అని పౌలు చెప్తాను. ఇప్పుడు దానికి యూదులు అంగీకరించడం వల్ల ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర నుండి వచ్చింది, ఏదైనా కూడా మా మత సంబంధమైందో ఉంటుంది. కనుక నువ్వు చెప్పేది పౌలు చెప్పేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చూడండి, ఎప్పటి నుంచి అబ్రాహాం కాడి నుండి కూడా ఇదిగో ఈ ప్రజలు సున్నతి ఆచరిస్తూనే ఉన్నారు. కనుక సున్నతి పొందితే గాని మనం ప్రత్యేకించబడం అనేటువంటి ఒక దుర్బోధన తీసుకుని వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు అది మనుష్యుని యోచన వలన కలిగింది. మేమైతే మనుషుల వలన కలిగింది మీకు ప్రకటించడం లేదు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చిందంట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, మీ కొరకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని అంటున్నాడు. క్రీస్తు మర్మం దేవ దర్శనం వలన కలిగింది. అందుకని అంటున్నాడు ఇది మనుషుని వలన నేను పొందుకోలేదు, నాకెవడూ బోధించలేదు, యేసుక్రీస్తు బయలుపరిచాడు, ఆయన బయలుపరచడం ద్వారా నేను పొందుకున్నాను అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ వచనం చదువుదాం. ఆ మర్మం ఏంటి? దేవుడు అతనికి అనుగ్రహించిన బయలుపరిచిన మర్మం గురించి ఇక్కడ అంటాడు. ఈ మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారు అన్నదియే. అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు యూదులతో సమాన వారసులు, యూదులతో ఒక శరీరం అందు సాటి అవయములు, వాగ్దానములో పాలివారు. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, సున్నతి ద్వారా కాదు. కనుక పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఇది దేవుని వలన వచ్చినటువంటి సువార్త. యేసుక్రీస్తులోనే ఒక విశ్వాసికి సమస్తం ఉంది, మరలా వేరుగా చేయాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు అనేటువంటి వాస్తవాన్ని పౌలు చెప్తున్నాడు. నాకు ఆ సంగతి ఎవరో బోధిస్తే నేను పట్టుకొచ్చి చెప్పట్లేదయ్యా,
దేవుడే నాకు చెప్పాడు. ఇన్ఫాక్ట్ యోధా మతాన్ని గురించి మీకంటే నాకు ఎక్కువ తెలుసు. కింద వచనంలో అంటాడు, గమలీయేలు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యోధా మతంలో నా స్వజాతీయులలో నా సమాన వయస్కులు అందరికంటే కూడా నేను ఎక్కువగా పాటించాను. అయితే గమనించండి, సున్నతి రక్షణ తీసుకురాదు. సున్నతి వలన ఒక వ్యక్తి ఆ యేసుక్రీస్తు శరీరంలోని అవయముగా చేయబడ్డం అనేటువంటి సత్యాన్ని పౌలు చెప్తున్నాడు. కనుక మొట్టమొదటి విషయం, ఇది మనుషుల వలన రాలేదు. దానికి రుజువు ఏంటి అని అంటే, ఇది దేవుని వలన వచ్చింది. దేవ దర్శనం వలన నాకు కలిగింది, మర్మము బయలుపరచబడింది అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత 13వ వచనం నుండి 14 వచనాలు చూస్తే పౌలు యొక్క జీవితం మనకు కనిపిస్తుంది. పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమును విశేషాశక్తి గలవాడిని. నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటేను యూదుల మతములో ఆధిక్యత నొందితిని అని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. యెరూషలేము అన్నటువంటి సంఘం లేదా ఆ సంఘము ద్వారా తాను ఈ అపోస్తలత్వాన్ని పొందలేదు అనేటువంటి ఒక ముద్ర పౌలు మీద వచ్చింది. ఇక్కడ అంటున్నాడు, పూర్వము నా జీవితం ఏంటి అని అంటే, నేను ఒక హింసకుడను, దోషకుడను, సంఘాన్ని అపరిమితముగా హింసించినటువంటి వాడిని అని అంటున్నాడు. పౌలు యొక్క అపోస్తలత్వానికి గుర్తేంటి, రుజువేంటి? ఈ 14 వచనంలో మనం చూస్తే, నా నడవడి గురించి మీకు తెలుసు, నా పద్ధతి అంతా మీకు తెలుసు. 15 వచనంలోకి వచ్చేసరికి అంటాడు, అయినను తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంపాదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేముకు వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళుతుని అటు పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అంటాడు. పౌలు తన జీవిత సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నిజమే, మీరు అనుకుంటున్నట్టుగా అపోస్తులు నన్ను ఎవరు నియమించలేదు. మత్తీయును చూడండి, ఎవరు నియమించారు? దేవుడి చీట్లు వేయడం ద్వారా అతని పేరు వచ్చేటట్టుగా చేసినా కూడా మనతో పాటు ఈ ప్రధానత్వాన్ని తప్పిపోయి కోల్పోయినటువంటి యోధాస్థానంలో ఒకరిని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అపోస్తలులు కొన్ని రుజువు ప్రమాణాలు పెట్టారు. ఆ రుజువు ప్రమాణాలు ఏంటి? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 21, 22 మనం చూస్తే అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ రుజువులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిసం పొందినటువంటి అప్పటి నుండి కూడా అతడు మనతో ఉన్నటువంటి వాడై ఉండాలి. పరలోకానికి ప్రభు చేర్చబడేటువంటి ఈ మధ్య కాలం అంతా మనతో తిరిగినటువంటి వాడే ఉండాలి. యేసు ప్రభువుని గురించిన సంగతులన్నీ ఎరిగినటువంటి వాడే ఉండాలి అంటాడు. పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకము అని అంటాడు. ప్రాముఖ్యం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించిన సాక్ష్యము ఒక వ్యక్తి కలిగి ఉండడం అపోస్తలత్వానికి గుర్తు. అంటే పునరుత్థానుడైనటువంటి క్రీస్తును చూసుండాలి. దైవ సంబంధమైనటువంటి అపోస్తలత్వానికి గుర్తది. మరి పౌలు చూశాడా అంటే దమస్కు మార్గంలో చూశాడు. అది అంటున్నాడు. మీరు నమ్మకపోవచ్చు, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించాను, ఒకప్పుడు నేను సంఘాన్ని దూషించాను, సంఘంలో ఉన్నటువంటి వారిని చంపడానికి నేను బయలుదేరి వచ్చినటువంటి వాడిని. అయితే దేవుని దర్శనం అనే మాట ఉపయోగిస్తా ఉన్నాడు. అతని అపోస్తలత్వానికి రుజువు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని తను వినగలిగాడు. ఆయన దర్శనము పౌలు చూడగలిగాడు. కనుక పౌలు అపోస్తలుడు కాడు. మొదటి వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ప్రస్తావిస్తున్నాడు. దేవుని వలన అపోస్తలుగా ఎంచబడినటువంటి వాడిని, నియమించబడినటువంటి వాడను అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మనుషుల వల్ల నాకు ఈ అపోస్తలత్వం కానీ మనుషుల యోచన ప్రకారమైన సువార్తగా నేను ప్రకటించడం లేదు. ఇది దేవుని వలన కలిగింది. ప్రాముఖ్యం చెప్పాలంటే దైవ సంబంధమైనటువంటి పిలుపు. తను ప్రకటించే సువార్త దైవ సంబంధమైంది.
తాను చేస్తున్న పరిచర్య దైవ సంబంధమైన పిలుపుతో కూడినటువంటిది. ఇవి ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. దేవుని పిలుపును గ్రహించాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అనేటువంటి ఒక నిర్ధారణ అతనిలో ఉంది. ఇర్మియా కూడా మాట్లాడుతూ అంటాడు, 1వ అధ్యాయము 4-5 వచనాల్లో ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో యెషయా భక్తుడు మాట్లాడుతూ కూడా అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకపరిచాడు అనేటువంటి విషయం. ప్రత్యేకించబడినటువంటి వారు. రోమపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడిగా ఉండుటకు పిలవబడిన వాడను అంటున్నాడు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు అంటున్నాడు. ప్రత్యేకించబడిన వాడు, పిలవబడినటువంటి వాడు, అపోస్తులుడిగా ఉండడానికి పిలుపుంది. రుజు ప్రమాణాలు ఉన్నాయి. అంటే అతని అపోస్తలత్వము అబద్ధమైంది కాదు, దొంగతనంగా తీసుకున్నటువంటిది కాదు. ఆ అపోస్తలత్వము మనుషుల నుండి వచ్చింది కాదు. అంటే ఎవరో అతనికి బిరుదిస్తే కాదు. ఈ రోజుల్లో చూడండి, బిషప్లను, రెవరెండ్లను బిరుదులు ఇస్తున్నాను. మనుషులు ఇచ్చేటువంటిది కాదు, దేవుడు ఆ బిరుదు ఇవ్వాలి. కనుక చివరి వచనం 17 వచనం అంటాడు, నాకు ఆ పిలుపు వచ్చినప్పుడు, 16 వచనం, నాకు ఆ పిలుపు వచ్చినప్పుడు నా యందు నాకు దేవుడు నా యందు ఆ పిలుపును బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుషు మాటలతో నేను సంపాదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకు నేను వెళ్ళలేదు గాని, వారి యొద్దను యెరూషలేముకైనా వెళ్ళలేదు గాని, వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోనికి వచ్చి తిని అంటున్నాడు. అంటే నేను వెంటనే యెరూషలేంకి వెళ్ళి నాకు పిలుపు వచ్చేసింది, నేను అపోస్తుల్ని, నాకు ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు కదా అనాయింటింగ్ అంట, చేసేయండి, నాకు నన్ను ప్రత్యేకపరిచాను అంటలే. నన్ను ఎవరు ప్రత్యేకపరచలేదు, దేవుడే ప్రత్యేకపరిచాడు. ఆ తర్వాత అంటాడు, నేను నాకంటే ముందుగా అపోస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు, 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాను అంటున్నాడు. అది అతని తర్ఫీదు సమయము అని చెప్తారు. 3 సంవత్సరాలు కూడా పౌలుని చక్కగా దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నాడంటే, ఆ 3 సంవత్సరాలు తర్ఫీదు ప్రభు యొక్క పాదాల దగ్గర అతను నేర్చుకున్నాడు. నేర్చుకునే ఆసక్తి కలిగిన వాడు. గమలీయేలు దగ్గర కూర్చుని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని అవపాసనం పెట్టాడు. క్రొత్త నిబంధన సంఘ సత్యాలు గాని, సువార్త సత్యం గాని, క్రీస్తులో ఉన్నటువంటి సంఘానికి ఉన్న మర్మాలు గాని దేవుడు పౌలుకు అద్భుతంగా ఉపదేశించాడు. పౌలు నేర్చుకునేలా చేశాడు. కనుక ఇవన్నీ 3 సంవత్సరాలు తర్ఫీదు పౌలుకుంది. ఇప్పుడు అంటాడు, నాకు దేవుడిచ్చినటువంటి, దేవుడు బయలుపరిచినటువంటి ఆయన వాక్యాన్ని చేతబట్టుకుని మాట్లాడుతున్నాను. నాకు ఏ మనుషుడు ఈ అధికారాన్ని ఇవ్వలేదు. అయినా అపోస్తుల కార్యం మనం చూస్తాం, అధికారము దేవుని నుండి వస్తుంది, పిలుపు దేవుని నుండి వస్తుంది. ఆ పిలుపు యొక్క నిర్ధారణ సంఘం అనేటువంటి చేయాలి. పౌలును బర్నబాకు ప్రార్థన చేసి అపోస్తులు సేవ కొరకు ప్రత్యేకించి పంపించారు. దాన్ని కమాండేషన్ అంటాం. అనాయింటింగ్ వేరు, అంటే ప్రతిష్ఠించడం వేరు, కమాండేషన్ సిఫారసు చేసి పంపించడం వేరు. సేవా ప్రతిష్ట కూడిక అని పెడుతున్నారు మనోళ్ళు. అది ఎంతవరకు వాక్యానుసారమో నాకు తెలియదు. సేవా ప్రతిష్ట ప్రభు చేస్తాడు. మనం ప్రతిష్ట అంటే ప్రత్యేకించడం, అది ప్రభు చేస్తాడు. సిఫారసు మాత్రమే సంఘం చేయాలి. ఆ వ్యక్తి పిలవబడిన వాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చినప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమే ప్రతిష్ఠించేస్తున్నాం. సిఫారసు వరకు మాత్రమే, కమాండేషన్ అంట, కమాండేషన్ వరకు మాత్రమే దేవుడు సంఘానికి ఇస్తున్నాడు అధికారం. సంఘం ఒక వ్యక్తి సేవ పట్ల ఆసక్తిని చూసి దేవుని పిలుపు ఇతనికి ఉందని గ్రహించినప్పుడు అతను నిలబెట్టి ప్రార్థన చేసి, ఆ సంఘము ఇతడు సేవ కొరకు దేవుని పిలుపు ఇతనికి ఉందని సంఘంగా మేము గుర్తించాం, ప్రార్థన చేసాం, కనిపెట్టాం, కనుక ఇతన్ని సేవకు పంపిస్తూ ఉన్నాం. ఆయా చోట్ల సేవకు వాడబడ్డం నిమిత్తమై సిఫారసు చేస్తున్నాం అని చెప్పడం వేరు. ఒక వ్యక్తిని కూర్చోబెట్టేసి నూనె వేసేసి ప్రార్థన చేసేసి మేము సేవ ప్రతిష్ఠించేసి అతను సేవకుడు అయిపోయాడు అని చెప్పడం వేరు. ప్రతిష్ఠించేవాడు దేవుడే. పౌలు అంటున్నాడు,
దేవుడే తల్లి గర్భంలో ఉండగా ప్రత్యేకపరిచాడు. దేవుడే తన దర్శనం ద్వారా నాకు బయలుపరిచాడు. దేవుడే తన మర్మాలు చెప్పాడు. దేవుడే తన సేవకు నన్ను పిలుచుకున్నాడు. మనం ఆ తర్వాత అపోస్తుల కార్యములో చూస్తాం. మొదట అపోస్తులు చేర్చుకోలేదు, భయపడ్డారు. కానీ బర్నబా ఇతడు చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాడు, సత్యాన్ని సత్యంగా చెప్తున్నాడు అనే విషయాన్ని చెప్పినప్పుడు ఆ తర్వాత అపోస్తలులు అతని సువార్త పరిచర్యకైన సిఫారసు చేశారు. సువార్త పని కొరకు ప్రత్యేకపరిచారు, ప్రార్థన చేసి పంపించారు అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక ఈ 5 నుండి దాదాపు 15 వచనాలు మనం చదువుకున్నాం. నేను త్వరగా వీటిని చెప్పుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే మనకు తెలిసినటువంటి సంగతులే. ఇవే మరలా కొన్ని సంగతులు రిపీట్ అవుతూ ఉంటాయి మిగిలినటువంటి అధ్యాయాల్లోకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఇంకా కూలంకషంగా వివరణాత్మకంగా అనేటువంటి సంగతులు చూడడానికి మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు మనం ధ్యానించినటువంటి సంగతులను బట్టి దేవుని స్తుతిస్తూ నేను ముగిస్తున్నాను. మనం ధ్యానించిన లేఖనాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.